డీటెయిల్స్ చూస్తే బంగ్లాదేశ్ బంద్ కు హసీనా పార్టీ అవామీ లీగ్ పిలుపునిచ్చింది. కోర్టు తీర్పును నిరసిస్తూ బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. బంద్ ను విజయవంతం చేయాలని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పిలుపునిచ్చింది. షేక్ హసీనాకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. షేక్ హసీనా ఉరిశిక్షకు సంబంధించి మరిన్ని వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉరిశిక్ష అమలయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సింధు, దాదాపు మనకు ఈ రోజు ఒక సంచలనమైనటువంటి తీర్పును బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఈ రోజు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇరువైపులా ఆమెకు మద్దతు ఇస్తూ ఏదైతే కార్యకర్తలు అనుకోవచ్చు, వారి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా రేపు టోటల్ బంగ్లాదేశ్ అంతా కూడా బంద్ ను నిర్వహించాలి అంటూ కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది హసీనా పార్టీ, అవామీ లీగ్ పార్టీ. అయితే రేపు అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా బంద్ ను పిలుపునివ్వడం జరిగింది. అయితే ఎక్కడా కూడా చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఇప్పటికే కూడా మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కీలకంగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు, వారిని రేపు జరగబోయేటటువంటి ఏదైతే బంద్ జరగకుండా ముందుగానే వాళ్ళని హౌస్ అరెస్ట్ లు ఇక్కడ చేస్తున్నటువంటి సమాచారం కూడా అందుతుంది. మరొక వైపు ఏదైతే తీర్పు వెల్లడించిన తర్వాత దీనికి సంబంధించినటువంటిది కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే కోర్టు తీర్పు ఏదైతే వెల్లడించిన తర్వాత ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటిది అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి షేక్ హసీనా కూడా నేను అంటే ప్రజాస్వామ్యం బ్రతికి ఉంటే నేను మరీ తిరిగి దేశానికి వస్తాను, కానీ అంతవరకు నేను రాను అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. తర్వాత ఏదైతే ఈ రోజు కోర్టు తీర్పు వెలువడిన తర్వాత దీనికి సంబంధించినటువంటిది మరి అంతర్జాతీయ ఈ రోజు ఏదైతే కోర్టు తీర్పు వెల్లడించింది అది చాలా అంటే అన్యాయంగా తీర్పును వెల్లడించింది. మరణ శిక్ష విధించడం అన్నది కూడా ఒక అంటే అందరూ కలిసి న్యాయపరంగా కాకుండా ఇక్కడ మరణ శిక్ష విధించడం అన్నది కూడా సబబు కాదంటూ కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేయడము, తర్వాత ప్రజాస్వామ్యం కూని అయ్యింది అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఉందో మరి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా అంతర్జాతీయ కోర్టుకు దీనికి సంబంధించిన ముందుకు వెళ్లే విధంగా కూడా దీనిపై చర్చిస్తున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే రేపు జరగబోయేటటువంటి బంద్ అనుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరైతే ఈ రోజు కోర్టు ముందు మొత్తం అంటే తనతో పాటు హసీనాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు అనుకోవచ్చు, అప్పుడు ఆమెకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు, లొంగిపోయినటువంటి వాళ్ళు ఈ రోజు ఏదైతే షేక్ హసీనాకు అప్పుడు సహాయం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా దాదాపు ఇవ్వడము, కోర్టు ముందు లొంగిపోవడము, తర్వాత వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఇవ్వడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకము. అయితే ముఖ్యంగా దీనిపై కూడా కొద్దిసేపటి క్రితము బంగ్లాదేశ్ ప్రధాని భారత్ ని కూడా కోరడం జరిగింది. ఇక్కడ ఏదైతే షేక్ హసీనా దాదాపు 15 నెలల పైగా కూడా భారత్ లో తలదాచుకుంటున్నటువంటి విషయము, ఆమెను ఏదైతే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి దైత్యపరమైనటువంటి సంబంధాలు అనుకోవచ్చు తిరిగి అప్పగించాలంటూ కూడా ఇక్కడ భారత్ ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఎందుకంటే గత 15 నెలల నుంచి కూడా ఆమె ఇక్కడ తలదాచుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశము, తర్వాత అక్కడ
ఉన్నటువంటి మరో మంత్రి కూడా ఇక్కడే భారత్ లో తలదాచుకుంటున్నారు. వారిద్దరిని కూడా అప్పగించాలంటూ కూడా బంగ్లాదేశ్ కోరడం. అయితే దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఈ భారత్ ఇక్కడ ఈ అంశంపై ఈ రోజు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఒకవైపు ఉంటుంది, మరొక వైపు ఈ అంశంపై కూడా ఐక్యరాజ్య సమితి సహాయ సహకారాలు కూడా ఇందులో జోక్యం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది అంటూ కూడా అంతర్జాతీయ ఏదైతే నేషనల్ మీడియా అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిపై కూడా స్పష్టంగా కొన్ని వాదనలు కూడా వినిపిస్తుంది. మొత్తం మీద మాత్రం ఈ రోజు కొద్దిసేపటి క్రితము భారత్ ని కోరడము, ఇక్కడ అంటే పలు అంశాలపై కూడా దాదాపు జూలై 15 నుంచి ఆగస్టు 15 మధ్యలో జరిగినటువంటి ఘటనలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హసీనే కారణం అంటూ ఆమెకు మరణశిక్ష విధించడము, తర్వాత జరిగిన పరిణామాలు అనుకోవచ్చు. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. రేపు బంద్ ప్రకటించడంతో మరింత కూడా బంగ్లాదేశ్ అంతా కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి ప్రాంతాలన్నింటికీ కూడా సైనికులు అంటే సైనిక పరిచర్య అనుకోవచ్చు, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అక్కడ బంగ్లాదేశ్ ప్రధాని లేఖ రాయడము, భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం ఇప్పుడు వెయిట్ చేయాలి. అయితే ముఖ్యంగా జరిగేటటువంటి పరిణామాలు మాత్రం ఇరు దేశాల మధ్య కూడా దౌత్యపరమైనటువంటి సంబంధాలు కొంత దెబ్బతినేవిగా ఉన్నాయి అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం అని చెప్పవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.